చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నమస్తే దుర్గాకుమార్ గారు. నమస్కారం బ్రహ్మగారు. మన చైతన్య రథం వీక్షకులకు కూడా. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయి 10 నెలలు నడుస్తూ ఉంది. మిగతాని పక్కన పెట్టి ఇక్కడ నారా లోకేష్ ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పాడో అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన పనితీరు పట్ల, ఆయన దూసుకువెళ్తున్న తీరు పట్ల మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే బ్రహ్మంగారు, చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారు. మనం ఏదన్నా దాతృత్వం చేయాలంటే మన ఇంట్లో చేసి బయట చేయాలి. అలాగే ఆయన మంగళగిరిని నియోజకవర్గాన్ని ఫస్ట్ టైం ఓడిపోయినా సరే అదే నియోజకవర్గ ప్రజలతోనే నేను మమేకమై ఉంటాను, ఓడినా గెలిచినా నా పుట్టిల్లు లాంటిది మంగళగిరి అని ఆయన నమ్ముకున్నాడు. మంగళగిరి ప్రజలతోనే ఉన్నాడు. వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఓడించడం కూడా ఒక రకంగా చిన్న పొరపాటు జరిగిందేమో, ఇలాంటి అంకిత భావం కలిగిన నాయకుడిని, యువకుడిని మనం వదులుకున్నాము అనే ఉద్దేశం అన్నట్టుగా 2024 జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి మెజార్టీ ఇచ్చారు ఆయనకి. రాష్ట్రంలో 2-3 భారీ మెజార్టీల్లో లోకేష్ గారితో కూడా ఒకటి. నిజానికి మరి లోకేష్ గారు అక్కడ డిపాజిట్లు కూడా దక్కవని కూడా ఆయన్ని ట్రోల్ చేశారు. అసలు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని మేము కుప్పంలో కూడా గెలవనివ్వని కూడా సవాళ్ళు ఇసిరారు. ఈ సవాళ్ళన్నింటినీ అసలు ఆయన స్పందించలా. నాకు ఇక్కడ ఒక చిన్న సంఘటన గుర్తొస్తూ ఉంది. జలగం వెంగళరావు గారు ఐ థింక్ 90 ఎలక్షన్స్లో అనుకుంటారు నామినేషన్ వేయటానికి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ద్వారకాపురి కాలనీలో ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నట్టుగానే ఎదురెదురు కుర్చీలో ఇంటర్వ్యూ అయిన తర్వాత కాఫీ తాగుతున్నప్పుడు నేను ఒక మాట ఇంటర్వ్యూలోనే అడిగా, మీరు గెలవరంటున్నారు ఈసారి అంటే ఆయన ఒక నవ్వు నవ్వి, విత్తనం వేసిన రైతుకు తెలుసు, నేను అక్కడ చేసిన పని నాకు తెలుసు, నేను గెలవకపోవటం అనే ప్రశ్నే లేదన్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆయన ఆ నియోజకవర్గంలో 3-4 సార్లు గెలుచున్నాడు. అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మాత్రం లోకేష్ గారు లాగానే గట్టిగా పట్టుకునేవాడు. ప్రతిదీ ఆయనకి అవగాహన ఉండేది. ఏ ఊరిలో ఏం కావాలి, ఎట్లా ఉంది, కార్యకర్తలతో కూడా వ్యక్తిగతమైన సంబంధాలు ఉండేది. అందుకని ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం, ఆ కాన్స్టిట్యుయెన్సీ అనేది ప్రధానంగా నేత కార్మికులు ఉండేది. ఇవాళ నేత కార్మికులకి అక్కడ ఒక పార్క్ అంటే అసలు మంగళగిరి చేనేతలకి రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రం తమిళనాడులో కానీ తెలంగాణలో కూడా మంచి పేరెన్నికన్నది. అలాంటి దాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి. మంగళగిరి చేనేతలని ఇంకా కొత్త కొత్త ప్యాటర్న్స్ ప్రొడ్యూస్ చేయాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి జరగాలి. చేనేత కార్మికుల ఆదాయం పెరగాలి, వాళ్ళ ప్రతిష్ట పెరగాలి, ప్రతిభ పెరగాలి, అమ్మకాలు పెరగాలి, లాభాలు పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన టెక్స్టైల్ పార్క్, వీవర్స్ పార్క్, అలాగే జమ్ పార్క్, తర్వాత అక్కడ ఉండేటువంటి ఇళ్ల సమస్య మీకు తెలుసు. రైల్వే లైన్ అమ్మటే ఉన్న చాలామంది చాలా కాలంగా చిన్న చిన్న గుడిసెల్లో ఆ రైల్వే మోతలతో ప్రమాదాలతో తల్లడిల్లుతున్నారు. అట్లాగే కొండ దిగువ ప్రాంతాల్లో దూరంగా ఉండి అక్కడే మగ్గుతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ ఎంపిక చేసి ఒక 3,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అది కాకుండా యువతకి ఉపాధి కల్పించడానికి అక్కడ కొన్ని శిక్షణా కేంద్రాలు ఎన్నికల ముందు పెట్టిన, ఇప్పుడు ఓడిపోగానే పెట్టినవి అవి కొనసాగించాడు ఈ 5 సంవత్సరాలతో. ఇంకా ఆ అనుభవంతో ఇంకా వాటిని విస్తృతపరిచారు. ఇంకా ఏ రంగాల్లో యువతకి, మహిళలకి జీవనోపాధి పెంచడానికి అవకాశాలు ఉన్నాయి అనేది వాటిని కూడా పెంచారు. తర్వాత ఇప్పుడు కాలువగట్ల మీద అక్కడ కూడా కొన్ని ఇళ్ల సమస్య ఇప్పటికీ ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ఇమీడియట్గా తీస్తే కూడా ఎక్కడ పెట్టాలనే దాని మీద ఆయన ఏమనుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించిన మీదట వీళ్ళని ఇళ్ల స్థలాలుగా కాకుండా గ్రౌండ్+2 ఫ్లోర్స్ కనుక కట్టి తక్కువ భూమిలో 3 ఫ్లోర్లు కడితే కనుక సింగిల్ బెడ్రూము లేకపోతే డబుల్ బెడ్రూము ఆ పరిస్థితిని బట్టి, ఆ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి కడదాము, అట్లా పెట్టాలనేది కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దాని మూలన ఇంకా కాలువగట్ల మీద ఉండే పరిస్థితి కూడా, రోడ్ల పక్కన మార్జిన్లో ఉండాల బాధలు కూడా తీరుతాయి. అట్లాగే ఇప్పుడు ఆయన మంగళగిరిలో ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా రాష్ట్ర స్థాయిలో ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా ఫస్ట్ గతంలో పాఠశాలలు వైఎస్ఆర్సీపీ పార్టీ కబ్జాలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఇది మా ప్రైవేట్ ఆస్తి, నాడు నేడు అని ఒక కార్యక్రమం పెట్టి ఆ రూపంలో వీళ్ళ కార్యకర్తలందరికీ నామినేటెడ్ వర్క్స్ ఇచ్చి వాళ్ళు చేసినా చేయకపోయినా బిల్లులు ఇవ్వటం, నాసిరకం పనులు చేయటం, అసలు ఎవరన్నా వచ్చి అడిగితే మీకేం సంబంధం, ఇది మాది, మా ప్రైవేట్ ఆస్తి అన్నట్టుగా కబ్జా చేస్తే ఎవరన్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా పెద్దల గ్రామస్తులు వెళ్ళి పాఠశాల చూసి ఏదైనా సలహా సంప్రదింపులు చెబుదామన్నా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో దుర్భాషలాడటం, స్కూళ్ళ దగ్గర
దగ్గరికి రానివ్వకుండా. అట్లాంటి పరిస్థితి నుంచి మొన్న పాఠశాలల పండగని పెట్టి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, గ్రామంలో పెద్దలు, తర్వాత విద్యావంతులు, సంఘ సేవకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే పాఠశాల అనేది సమాజానికి చెందింది. ఇందులో లోటుపాట్లు అందరూ మీరు ఇక్కడికి రండి, చూడండి, మీ కంటితో మీరు ఏం చేయగలరో మీరు చేయండి, ప్రభుత్వం వైపు నుంచి మేము చేస్తాం. అట్లా అందరినీ సమైక్యపరిచి ఇది అందరిది అంతే తప్ప ఇది ఏ కొందరితో కాదనేది ఒక రకంగా స్వేచ్ఛ ఇచ్చాడు. పాఠశాలలకు వేసిన సంఖ్యలు తెంచి వాటిని ప్రజల ముందు పెట్టాడు. అట్లా తర్వాత ఇప్పుడు మొన్న నక్కపల్లి దగ్గర కూడా పెట్రోకెమికల్ ఒక దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీంతో తీసుకొచ్చి, అట్లాగే ఇప్పుడు నిన్న కాక మొన్న ఈ రిలయన్స్ వాళ్ళని తీసుకొచ్చి కనిగిరిలో దాన్ని ఏమంటారు కండెన్స్డ్ బయోకంప్రెస్డ్ గ్యాస్ 65,000 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీ పెడుతుందంటే ఎన్నో యూనిట్లు ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి వస్తుంది అనేది మీరు చూడండి. అట్లా ప్రతిసాట కూడా ఎక్కడ వీలైతే అక్కడ భారీ పరిశ్రమలను తీసుకురావటం. తర్వాత ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్లో ప్రైవేట్ సెక్టర్లో కూడా వస్తుంది. దానికి తోడు ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఎట్టి పరిస్థితుల్లో ముయ్యటానికి వీలు లేదు. మీరు దీనికి కావాల్సినటువంటి ఐరన్ ఓర్ డెడికేటెడ్ ఇవి ఇవ్వండి, మైన్స్, మేము అవసరమైతే ప్రభుత్వం తరపు నుంచి మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అని ఇప్పుడు కొన్ని వేల మంది ఉపాధి పోకుండా చూశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వైజాగ్ స్టీల్ అనేది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అండి. ప్రాణాలు దానం చేసి తీసుకొచ్చిన ఫ్యాక్టరీ, తీసుకొచ్చినందుకు అంతమందికి ఉపాధి కల్పిస్తుంతో పాటు ఇండియాలోనే చాలామందికి బిల్డర్లో వైజాగ్ స్టీల్ అంటే ఒక పేరు పడిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పత్తులు కూడా ఎప్పుడు అంత నాణ్యత ఉండదు, కానీ వైజాగ్ స్టీల్కి అది కాదు, కోరతారు బెటర్ స్టీల్ అని. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో నాణ్యత గల స్టీల్ సప్లై చేయటం లేకపోతే ఎక్కువ రేట్ అమ్మటం వేరు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంత నాణ్యత డిమాండ్గా అడిగి తీసుకుంటారు. కొంతమంది వెయిట్ చేస్తారు, వైజాగ్ స్టీల్ దొరక్కపోతే బుక్ చేసుకుని ఎప్పుడైతే వస్తేనే అప్పుడే వాళ్ళు ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టుతారు, పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు. కానీ అది గొప్ప విషయం. అట్లాగే ఇప్పుడు ఇవాళ పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఆయన అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాడు. అంటే గ్రామీణ ప్రాంత పిల్లలు ఆచరించే విధంగా, అంతేగాని ఎక్కడి నుంచో విదేశీ టైప్గా కాకుండా వాళ్ళకి వాళ్ళు ఆచరణ చేయగలిగేటట్టుగా, అమలు చేయగలిగేటట్టుగా, పేరెంట్స్ మీద బర్డెన్ పడకుండా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ లోకేష్ గారు స్కూల్స్ మంత్రిగా వచ్చాడో మళ్ళీ గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారు. అది గొప్ప విషయం. నేను విలేజెస్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటే ఇప్పుడు బాగుందండి స్కూళ్ళల్లోనూ, అందుకని మేము ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి మళ్ళీ తీసుకొచ్చాము. నిజానికి బెటర్, మీకు తెలుసు ఇక్కడ ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. కాకపోతే గతంలో ఏంటంటే ఆ స్కూల్ టీచర్స్ని తీసుకొచ్చి బ్రాందీ షాపుల దగ్గర ఇలాంటి డ్యూటీలు వేయటం, తర్వాత వాళ్ళని నాడు నేడు అని పెట్టి ఇలాంటి కుంభకోణాల్లో వాళ్ళని ఎక్కడ సంతకాలు పెట్టమంటే వాళ్ళు పెట్టారు. ఏం చేస్తారు, సర్టిఫై చేశారు. చేసినా చేయకపోయినా నాణ్యత ఉండా లేకపోయినా. ఆ విధంగా లోకేష్ గారు ఇవాళ ఎక్కువ యూత్ దీని మీద చేశాడండి ఆయన. తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పడుతున్నారు. విజయవాడ చుట్టుపక్కల కానీ తర్వాత అమరావతిలో కానీ ఐటీ కంపెనీలకి తీసుకురావటానికి మొన్న అక్కడ అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ అది ఇక్కడికంటే దావోస్లో వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు ఎవరిని అడగలేదు ఆయన. మీరు మా రాష్ట్రానికి రండి, ఆహ్వానిస్తున్నాం, మీ వీళ్ళు బట్టి ముందుగా మాకు చెప్పండి, మేము మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందంటే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు చూపిస్తాం, చూసిన తర్వాత మీరు నచ్చితే మేము ఇచ్చే వసతులు మౌలిక సదుపాయాలు మీరు రండి, అట్లా ఆహ్వానించాడే. కానీ ఆ రోజు ఏం చెప్పలేదు. ఎందుకంటే ఒక ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మనం వస్తువుని చూపించి రావటమే మన డ్యూటీ. తర్వాత కొనుక్కోవటమా లేదా అనేది ఆ వినియోగదారుడే స్వేచ్ఛ, అంతే కదండి. ఆ రకంగా వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఫార్వర్డింగ్ ప్రోగ్రెసింగ్ స్టేటు, తర్వాత వనరులు ఉన్నాయి, విస్తారమైన కోస్తా ప్రాంతం ఉంది, షిప్ యార్డ్స్ డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ కృషి పెడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక రంగాల్లో ముందు ఎప్పుడైతే బలపడతామో పరిశ్రమలు కూడా అటంతటా అవి కూడా వస్తాయి, మనం కూడా ఆహ్వానించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ పట్ల ఒకటండి, ఇప్పుడు మొన్న కియా పరిశ్రమ మీద కనుక వీళ్ళు ఒక శత్రుత్వ భావం చూపించినట్టుగా కనుక ఉండకుండాంటే అదే 10,000. ఇప్పుడు అది రాంగ్ మెసేజ్ పంపిస్తుంది. ఎప్పుడైనా మనం పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించినప్పుడు వాళ్ళ పట్ల మనం ఒక ఆదరణ ఉండాలి, మర్యాద ఉండాలి, మన్నన ఉండాలి. అంతేగాని వాళ్ళు మన బానిసలు అన్నట్టుగా వాళ్ళని మనం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగటం, లేకపోతే మా వాళ్ళందరినీ మీద ఫ్యాక్టరీలో పనికొచ్చినా
పనుకు రాకపోయినా జాబుల్లో పెట్టుకోమంటాం. ఇలాంటి తర్వాత మా వాళ్ళ దగ్గరే మీరు ముడి సరుకులు కొనాలి, అట్లా ఇలాంటి ఒత్తిడులు చేస్తే ఏ పరిశ్రమ కూడా ఏ రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళలేదు. ఈయన ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవటం వలన అంతర్జాతీయంగా ఉండే పరిస్థితుల్ని అవగాహన ఉండటం వలన ఆ స్టేజ్లో వాళ్ళతో ట్యాకిల్ చేయటం అనేది ఒక అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి సలహా మనం కాదండి, ఆయన గతంలో ఒక 50-60 మంది సలహాదారులు పెట్టుకున్నాడు. ఆయన ఎవరి సలహాలు వినలేదు కదా, వినడు కూడా. సలహాదారులకి పునరావాసం కోసం ఉద్యోగం కోసం ఇచ్చాడు కానీ ఆయన సలహాలు ఎవరిది ఎండు. అతను పీకే ఎవరండి, అతని పేరేంటి, ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. ప్రశాంత్ కిషోర్నే ఒక్కసారి ఎన్నికలో గెలిచిన తర్వాత కేర్ చేయాల, అతను చెప్పినటన్నిటికీ భిన్నంగా వెళ్ళాడు. అందుకే ప్రజలు కర్రు కాసి వాళ్ళతో పెట్టుకుంటే ఒళ్ళంతా వాతలతో ఇవాళ తల్లడిల్లుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి కూడా సలహా ఇవ్వలేదు, చెల్లి కూడా సలహా ఇవ్వలేదండి. బాబాయ్ సలహా ఇచ్చి ఏమయ్యాడు, నాన్న నువ్వు షర్మిలకి ఇవ్వు సీట్ అని అడిగాడు, ఏమయ్యాడు ఆయన. అందుకని నేను ఎవరికి సలహాలు ఇచ్చే దశలో లేని బ్రహ్మంగారు, నా జీవితం నాకు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి కంటే 15 సంవత్సరాలు చిన్న వయసు నారా లోకేష్ గారిది. నారా లోకేష్ని చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటున్న ప్రజల ఆలోచన మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ప్రజల ఆలోచనని అభినందిస్తాను. అసలు ఇక నేను మొత్తం నేర్చేసుకున్నా కాబట్టి సీలేసేసుకున్నాను, నాకు ఇక ఎవరి నుంచి నేర్చుకునేది లేదు, నేను శాసిస్తాను అందరినీ అనుకుంటున్న వ్యక్తికి ఆయన ఎందుకు నేర్చుకుంటాడు? 15 ఏళ్ళు చిన్నాడైనా నేర్చుకోడు, 20 ఏళ్ళ చిన్న వ్యక్తి దగ్గర మంచి ఉన్నా నేర్చుకోడు. ఆయనకి ఎవరి నుంచి ఇప్పుడు తల్లి చెబుతుంటే వింటారండి ఎవరైనా. ఎంత దేశంలో నియంత కావచ్చు ప్రపంచానికి, కానీ తల్లికి ఏమన్నాడండి పివి నరసింహారావు గారు, నేను దేశానికి నేతనే కానీ రాష్ట్రానికి బిడ్డనన్నాడు. అన్నాడా లేదా? అది వినయంగా ఉండే వ్యక్తిది. కానీ నిన్ను వినయంగా మర్యాదగా నిన్ను ఎన్నిక చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు వాళ్ళ పట్ల మేకయ్యి వాళ్ళని వేధించావంటే, తర్వాత తల్లిని కూడా ఆయన గిఫ్ట్గా ఇచ్చినవి కూడా రద్దు చేశాడంటే, ఇక తల్లి సలహా విన్న వ్యక్తి ఇంకా ఎవరి నుంచి నేర్చుకుంటాడు చెప్పండి బ్రహ్మంగారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ బ్రహ్మంగారు. మన వీక్షకులు కూడా నమస్కారం.